అక్కడ ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం ఉంది. దాని పక్కనే పవిత్ర గోదావరి గలగల ప్రవహిస్తూ ఉంటుంది. ఎంతోమంది ఆ దేవాలయానికి వచ్చే భక్తులు గోదావరి నదిలో స్నానాలు ఆచరిస్తారు. అయితే ఆ ప్రాంతం ఆత్మహత్యలకు అడ్డాగా మారుతుండడం ఆందోళన కలిగిస్తుంది. మానసిక, ఆర్థిక, కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురేవారు ఆ నదిలో తమ ప్రాణాలు విడిచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఒక్కొక్కసారి అక్కడ ఉండే స్థానికులు వారిని రక్షిస్తున్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆత్మహత్యలకు అడ్డాగా మారుతోంది. ఒక ఘటన మరొక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. ఏ చిన్న కష్టం వచ్చినా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గోదావరి నదిలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. వ్యాపారంలో నష్టాలు, అప్పిచ్చిన వాళ్ల వేధింపులు భరించలేక ఓ కుటుంబం గోదావరి నదిలో దూకింది. బాసర పుణ్యక్షేత్రంలో నదీ స్నానం కోసమని దిగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు గమనించి స్పందించేలోగా తండ్రి కూతుళ్లు నీళ్లలో గల్లంతయ్యారు. తల్లిని మాత్రం కాపాడి ఒడ్డుకు చేర్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాల్కల్ రోడ్లో ఉప్పలించి వేణు, అతడి భార్య అనురాధ, కూతురు పూర్ణిమ ఉంటున్నారు. వేణు స్థానికంగా చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వ్యాపారం కోసం గంజ్ మార్కెట్లోని వ్యాపారస్తులు రోషన్, వికాసుల దగ్గర వేణు 3 లక్షలు అప్పు చేశాడు. ఈ మొత్తానికి వడ్డీ, చక్కెర వడ్డీ కట్టాలంటూ రోషన్, వికాసులు వేధింపులకు దిగారు. డబ్బులు చెల్లించకపోతే మనుషులను పంపించి వేణు భార్య, కూతురులను వివస్త్రులను చేస్తామని బెదిరించారు. ఓవైపు వ్యాపారం అనుకున్నంత బాగా జరగకపోవడం, మరోవైపు వీరి వేధింపులు. ఈ క్రమంలో వేణు మనస్తాపానికి గురయ్యాడు. భార్యాబిడ్డలతో కలిసి ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా బాసర చేరుకుని గోదావరిలో దూకారు. కాగా స్థానికులు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డ అనురాధ అప్పుల వాళ్ల వేధింపులను బయటపెట్టింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.